అర్జెంటుగా డబ్బులు తీసుకుని అల్కాపురి కాలనీలోని తుల్జారాం టెంపుల్కి రండి. గుడికా? మనవడు కూడా వచ్చుంటే బావుండేది. ఏంటి మనవడా, మాతో గుడికి రమ్మంటే కుదరదంటే కుదరదని ఇప్పుడెలా వచ్చావు? ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది సత్య. ఏంటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం. నాకు మీ భార్యగా మీ మనసులో స్థానమిస్తారా? నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకొక్క అవకాశం ఇవ్వండి. మనం కలిసి ఉండడం అనేది జరగదు. విడిపోక తప్పదు. ఊర్మిళ నంబర్ నుంచి 45 మిస్డ్ కాల్సా? ఏం జరిగిందో ఏంటో. ఏమండి, ఏంటలా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. నేను మీతో మాట్లాడాలండి. రాత్రి మాట్లాడావుగా. మీరు నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదుగా. నా దగ్గర మరో సమాధానం లేదు. మీరు వెంట పడుతున్నప్పుడు కాదు అన్నానని ఇప్పుడు నన్ను ఏడిపించాలని చూస్తున్నారా? నీ కళ్ళలో కన్నీళ్లు చూడగలిగేవాణ్ణి అయితే ఇన్ని రోజులు ఇలా ఉండేవాణ్ణి కాదు. నా వల్ల నువ్వెప్పుడు బాధపడకూడదనే మనం కలిసి ఉండలేమంటున్నాను. ఎందుకు ఉండలేము? ప్లీజ్ సావిత్రి, నాకు చాలా అర్జెంట్ పనుంది. రా సత్య, నీకోసమే ఎదురుచూస్తున్నాను. చాలా థ్యాంక్స్ సత్య. నా గురించి నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. ఇప్పుడు నేనేం చేశానని? డల్గా ఉన్న నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఇంట్లో నా విషయం చెప్పేసుంటావని. సహజంగానే మాట పెరుగుంటుంది, కానీ చెప్పక తప్పదు కదా. పాపం సావిత్రి బాగా ఫీల్ అయిందా? సహజమే కదా. తన భర్త ఇలాంటి తప్పు చేశాడు అంటే ఏ ఆడపిల్ల తట్టుకోగలుగుతుంది? అవును, చివరికి ఏమంది? అర్థం చేసుకుందా, అపార్థం చేసుకుందా? మాట్లాడవేంటి సత్య? సావిత్రి ఏమంది? తనేమైనా అనడానికి నేను చెప్తే కదా. అదేంటి ఇంకా చెప్పలేదా? ఏ సత్య, నీ భార్య బాధపడుతుందని ఆగావా? అంటే తను బావుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు, అంతేగా? అలా అని కాదు ఊర్మిళ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నీ భార్య మీద నీకున్న ప్రేమలో 1% నా మీదున్నా ఈ పాటికి నిజం చెప్పేసుండేవాడివి. ఏ తప్పు చేయకుండా నాకు ఈ శిక్ష ఏంటి సత్య? ఈ పాటికి సావిత్రికి చెప్పేసుంటావు. నా సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తావనుకుంటే నా చావు నన్ను చావమని నీ పాటికి నువ్వు హాయిగా నీ భార్య సంతోషం గురించి ఆలోచిస్తున్నావా? ఊర్మిళ ప్లీజ్, పరిస్థితి అర్థం చేసుకో. నేను కొంచెం వీలు చూసుకొని చెప్తాను. ఎప్పుడు సత్య? ఎప్పుడు చెప్తావు? నెలక, 2 నెలక, 3 నెలక, 6 నెలక?
నీకున్న ఓపిక నువ్వు చేసిన తప్పుకుండదు. ఆ తప్పు బయటపడితే నేను మాట్లాడతానంటే వద్దు అంటావు. నువ్వు మాట్లాడు. సావిత్రికి నిజం చెప్పడానికి నీకేంటి సమస్య? ఇప్పుడు చెప్పలేను. ఏ చెప్పలేను. అదే ఎందుకు? నా వల్ల కాదు. ఎందుకు అంటున్నాను? ఎందుకంటే నా భార్య నన్ను ప్రేమిస్తోంది. నా భార్య నన్ను ప్రేమిస్తోంది. నా భార్య నన్ను ప్రేమిస్తోంది. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్న నా భార్య ఈరోజు నేను లేనంటే తను బతకలేను అంటోంది. ఇంతకాలం మేం దగ్గరగా ఉంటూ చాలా దూరంగా బతికాం. ఆ విషయం బయటికి తెలీదు. ఈరోజు తను మనసు మార్చుకొని నా ప్రేమ కావాలంటోంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే తను మాత్రం బతుకుతుందా? ఆ భయంతోనే చెప్పలేకపోయాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఎందుకు మీరు కావాలని నన్ను దూరం చేస్తున్నారు? నాకు దూరం కావాలని, మనం విడిపోవాలన్న ఆలోచన ఇంతకు ముందు ఎప్పుడూ మీకు లేదు. ఇంతకు ముందే కాదు, ఎప్పుడూ లేదు. కానీ ఎందుకో కావాలని నాకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కారణమేంటో నాకు తెలియాలి. ప్రత్యేకమైన కారణాలేమీ లేవు సావిత్రి. మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ నాకవసరం. నాకిష్టం లేకుండా మీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచాలని చూశారు. ఎప్పటికీ నా నిర్ణయంలో మార్పు రాదంటే మీరన్న మాట మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. కాలాన్ని బట్టి ఋతువులే మారుతాయి, మనసు మారి తీరుతుంది అన్నారు. అంటే నాలో మార్పు వస్తుందని మీకంత నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నా కోపాన్ని, నా ఇష్టాన్ని అన్ని భరించారు. మరి రోజు మీరంటే ఇష్టం అంటుంటే ఎందుకు భరించలేకపోతున్నారు? మీరు నన్ను ఎంతగా ప్రేమించారో మీకన్నా నాకే ఎక్కువ అర్థమైంది. ఆ ప్రేమే మారదు అనుకున్న నా మనసుని మార్చేసింది. అంత ప్రేమను మనసులో దాచుకుని ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? నేను దగ్గర కావాలనుకుంటున్నా
ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? నేను ప్రేమించిన మాట నిజం. నువ్వు లేకుండా బతకలేనేమో అనుకున్న మాట నిజం. అదంతా విడాకుల కాగితాల మీద సంతకం పెట్టకముందు సంగతి. సంతకం పెట్టిన ఆ క్షణంతోనే నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది. చింపేస్తే చిరిగిపోయే కాగితాలండి అవి. వాటి మీద పెట్టిన సంతకాల గురించి ఆలోచిస్తున్నారా? కాగితాలు చింపేయొచ్చు, కానీ దానిమీద సంతకాలు పెట్టడానికి పడిన నరకం మర్చిపోలేనిది. అందుకే ఆ సంతకాలకి, ఆ నిర్ణయానికే కట్టుబడదాం. లేదు, ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిన రోజే మీ మనసులో నా మీద ప్రేమ చచ్చిపోయుంటే ఆ తర్వాతే కదండి నా కోసం ఎంతో చేశారు. నిజంగా మీ మనసులో ప్రేమ లేకపోతే అమ్మ నాన్నల ముందు అలా నటించగలిగేవారా? ప్రేమ లేకపోతే హాస్పిటల్లో అంత సేవ చేయగలిగేవారా? ప్రేమ లేకపోతే నేను వాంతి చేసుకుంటుంటే అమ్మల అరచేతులు దోశలు పట్టగలిగేవారా? ప్రేమ లేకపోతే దూరమయ్యాక కూడా నేను సంతోషంగా ఉండాలని నా గురించి ఆలోచించగలిగేవారా? అంతెందుకు, మీ మనసులో ప్రేమ లేకపోతే ఇన్ని రోజులు ఈ ఇంట్లో నా మొహం చూస్తూ ఉండగలిగేవారా? దారిలో ఎవరికో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి హెల్ప్ చేసి, అవసరమైతే 108కి ఫోన్ చేసి హడావుడి చేస్తాం. అలాంటిది విడిపోతున్నా నేను తాళి కట్టిన భార్యవి నీ గురించి ఆ మాత్రం చైనా? అది ప్రేమనుకుంటే ఎలా? మనం విడిపోతున్నాం, అందులో మార్పు లేదు. ప్రేమించిన మనిషిని ద్వేషించడం సులభం, కానీ ద్వేషించిన మనిషిని ప్రేమించడం చాలా కష్టం. విడాకులు తీసుకుందాం అనుకుంటే మీ లాయర్ అంకుల్ అవి మనకి ఇప్పించేలా లేరు. అందుకే మరొక లాయర్తో మాట్లాడి విడాకులు ఏర్పాటు చేశాను. నటించడం మీకు తెలిసినంతగా నాకు తెలీదండి. కానీ ఒక్కటి తెలుసు, ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారు. నేను ప్రేమించినంతకాలం నీ ద్వేషం నాకర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నా ద్వేషం నీకర్థం కావడం లేదు. ఆలోచించి ఆలోచించి తమరి బుర్ర పాడైపోగలదు. ఇంకా ఏటాలోచిస్తున్నారు అమ్మాయి గోరు? అట్ట కోపంగా సొత్తున్నారేటి? నాన్న చెప్పింది అట్లా తప్పేటున్నదని. అయ్యగోరిని సొంతం చేసుకుందామని ఓ ఏటేటో చేసేస్తున్నారు. ఏటన్నా జరిగినాదా?
చివరికి మానం పోయినదని కూడా చెప్పినారు. అయినా ఆ బాబుగారికి ఉలుకున్నదా పలుకున్నదా? నాకొకటి అర్థమైనది, ఆ అయ్యగారిని అమ్మగారిని విడదీయడం చాలా కట్టం. ఇడిపోతున్నారు కాందా అని ఏటేటో ఐడియాలు వేసేసినారు. ఇడిపోతున్నప్పుడే ఏటి చేయలేకపోయినారు. ఇప్పుడు ఆ అమ్మ మనసు మార్చుకొని కలిసిపోదామందంటే ఇంకేటి చేస్తారు? తమరిద్దరూ ఒకటవడం జరగదు గాని ఆ యొగోర్ని మర్చిపోండి అమ్మగారు. ఏయ్! సత్యను మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవటమే. సత్య నన్ను ప్రేమించడు, ప్రేమించేలా చేసుకుంటాను. సత్య నన్ను భారీగా ఒప్పుకోడు, ఒప్పుకునేలా చేసుకుంటాను. సత్య మనసులో నాకు చోటు దక్కదు, దక్కించుకుంటాను. ఊర్మిళ ఇష్టపడితే సాధించలేంది ప్రపంచంలో ఏది ఉండదు. సత్య అయినా తన ప్రేమైనా అదెవరో ఇష్టపడిందని నేను మర్చిపోవడమేంటే? సత్య నావాడు, నా భర్త. అతని చేత్తో ఈ మెడలో తాళి కట్టించుకుంటాను. అతని ఇష్టపడి కాపురం చేసినా చెయ్యకపోయినా ఊర్మిళ సత్య భార్య, అంతే. చెప్పండి మేడం. మళ్ళీ నీ అవసరం వచ్చింది. ఏం చేయాలో చెప్పండి మేడం. ఫోన్లో కాదు, 10 నిమిషాల్లో నా ముందుండాలి. అలాగే మేడం. ఏంటమ్మా అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏంటమ్మా ఏమైంది? మనం కలిసి ఉండడం అనేది జరగదు, విడిపోక తప్పదు. మాట్లాడవేంటే? లేస్తే చెంగు చెంగుమంటూ జింక పిల్లలా తిరిగేదానివి ఇలా నీరసంగా ఉన్నావేంటి? ఒంట్లో బాగోలేదా? తదాస్తు దేవతలు ఉంటారా బామ్మ? మనం మాట్లాడకూడని మాటలంటే వాళ్ళు వింటారా? నిజంగానే తదాస్తు అంటారా? ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకొచ్చిందమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బామ్మ. నాకు మాత్రం ఏం తెలుసు? కాకపోతే ఒకటి, మనసారా అనుకుంటే ఆ మాటలు దేవుడు కూడా వింటాడు. స్వచ్ఛమైన మనసుతో గాని బాధపడిన మనసుతో గాని ఎవరైనా ఏమన్నా అంటే అది జరిగి తీరుతుంది. అందుకే అనకూడని మాటలు వినకూడని మాటలు ఏదైనా అంటుంటే మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని పెద్దవాళ్ళు తథాస్తు దేవతలు ఉంటారు, అలా అనకూడదు అంటారు. ఇప్పుడు ఎవరేమన్నారని, ఏం జరిగిందని నీకు ఈ అనుమానం వచ్చింది? ఎవరూ ఏమనలేదు, నాకే ఏదో అడగాలనిపించింది. మరేదో జరిగిపోయినట్లు అలా మెత్తబడిపోయావేంటే? ఆ, ఎందుకో కొంచెం నీరసంగా ఉంది, అంతే. సరే ఉండు, వేడివేడిగా కాఫీ తాగితే నీరసం అదే పోతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో
విడాకులు కావాలని మనస్ఫూర్తిగానే అడిగాను. అందుకే ఇలా జరిగిందేమో. లేదు, ఆయన నేను విడిపోవడం అనేది జరగకూడదు. ఎలాగైనా విడాకులు తీసుకోకుండా ఆపాలి. అంకుల్, అమ్మా సావిత్రి, వచ్చి అలా నిలబడిపోయావే, రా. ఏడి అబ్బాయి కూడా వచ్చాడా? లేదు, మీతో మాట్లాడాలని నేనే వచ్చాను. రామా, వచ్చి కూర్చో. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి? మీరు నాకు సహాయం చేస్తారా? సహాయమా? ఏమిటమ్మా అది? నాకు విడాకులొద్దు అంకుల్. కొత్తగా చెబుతున్నావేమిటమ్మా? తనిప్పుడు మారిపోయింది. విడాకులు తీసుకోవాలన్న ఆలోచన తనకి లేదని అబ్బాయి ఆ రోజే చెప్పాడు. నువ్వు అవునన్నావుగా. నేను వద్దంటున్నాను, కానీ ఈరోజు ఆయన కావాలంటున్నారు. అవునంకుల్, ఆయనతో కలిసి బతకలేను అంది నేను. విడాకులు కావాలి అని అడిగింది నేను. కానీ నా తప్పు నేను తెలుసుకుని, నా మనసు నేను మార్చుకుని ఆయనతోనే కలిసి బతకాలనుకుంటుంటే ఈరోజు ఆయన విడాకులు కావాల్సిందే అంటున్నారు. నిజంగా నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు లేకపోతే బతకలేనని, చివరికి నీ ఇష్టం కోసం విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ సత్య. ఈరోజు నువ్వు వద్దంటుంటే విడాకులు కావాలంటున్నాడా? నువ్వంటే అతనికి ఎంత ప్రేమో నీకంటే నాకు బాగా తెలుసు. అంత ప్రేమున్న మనిషి ఈరోజు విడాకులు కావాలండవేంటి? నీ మనసు మార్చుకున్న విషయం, విడాకులు వద్దు అన్న విషయం సత్యకి నువ్వు చెప్పావా? చెప్పానంకుల్, కానీ ఆయన విడాకులు అడిగిన రోజే నా మనసు విరిగిపోయిందంటున్నారు. కానీ అది అబద్ధం అంకుల్. విడాకులు కావాలి అన్న తర్వాత కూడా ఆయన నన్నెంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. నిజానికి ఆ ప్రేమే ఈరోజు మారదు అనుకున్న నా మనసుని మార్చేసింది. నిజానికి నువ్వు విడాకులు వద్దనగానే ఆనందంగా సత్య నా దగ్గరికి రావాలి. రాలేదంటేనే ఏ కారణం చేతనో అతను విడాకులు కావాలనుకుంటున్నాడని అర్థమవుతుంది. నాన్నగారి స్నేహితులు కాబట్టి మీరు ఎలాగో విడాకులు ఇప్పించరని మరొక లాయర్ ద్వారా విడాకులు ఇస్తాను అని అంటున్నారు. ప్లీజ్ అంకుల్, ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఎలా అయినా విడాకులు తీసుకోకుండా మీరే ఆపండి. నువ్వు నా బిడ్డలాంటి దానివమ్మా. నా కూతురు కాపురం చెడిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? కారణం ఏదైనా కావచ్చు. సత్యతో మాట్లాడి మీరిద్దరూ విడిపోకుండా చూసే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమ్మా.
ఏయ్, అరవకు. ఎవడ్రా నువ్వు? అరవకు. వదులు. హెల్ప్! ఏయ్, అరవకు. కాపాడండి! హెల్ప్! అరిచి చంపేస్తాను. నోర్మోయ్. కాపాడండి! హెల్ప్! నోర్మోయ్. వదులు నన్ను! వదులు! వదులు నన్ను! నోరు ముయ్యవే. వదులు! కాపాడండి! కాపాడండి! రే అడుగుతూ ఏడిపిస్తున్నారా? వదండ్రా. వదులు! 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 హెల్ప్! కాపాడండి! రే రా రా తొందరరా. రా ఎక్కు ఎక్కు. పోని 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 పోని. అమ్మా ఏం కాలేదమ్మా? వదండ్రా. వాళ్ళ నోళ్ళు పడిపోను. తాళిబొట్లు తెంచుకుని పోవడమేమిటే? అంతకన్నా ఏ రైలు కిందో తలపెట్టి చావచ్చుగా. దరిద్రులు దరిద్రులా అని ఇలా పుస్తులు తెంచి నిండు ముత్తైదులు ఉసురు పోసుకుని వాళ్ళేం బాగుపడతారే? నాశనమైపోతారు. సావిత్రి, చూడు మనవడా, ఆ దొంగ వెధవలెవరో తాళి లాగుతూ దీని చేతికి ఎలా గాయం చేసి పోయారో చూడు. ఏంటి సావిత్రి, చిన్న గాయంతో సరిపోయింది. ఇంకేదైనా జరుగుంటే? వాళ్ళు అసలే దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోతే పోయింది, చైనే కదా, వాళ్ళతో గొడవ పడ్డం ఎందుకు? వదిలేయాల్సింది. మీ కళ్ళకి వాళ్ళ కళ్ళకి ఇది కేవలం చైనే కావచ్చు, కానీ నాకది నా భర్త నా మెళ్ళో కట్టిన తాళి. ప్రాణాలైనా ఇచ్చేదాన్ని కానీ తాళిని మాత్రం వదిలేదాన్ని కాదు. భర్త ప్రాణం కోసం యమున్నే వదిలిపెట్టని సావిత్రి నా పేరు. నా తాళి లాక్కెళ్లాలనుకుంటే ఎలా వదులుతాననుకున్నారు? నిన్నటిదాకా ఊరు మీద పడి అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే దీనికి ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదని బాధపడేదాన్ని. పెళ్ళి అన్న 2 అక్షరాలు దీన్ని ఎంత పెద్దదాన్ని చేశాయో. ప్రాణమైనా ఇస్తానుగాని తాళిని మాత్రం వదలనన్నావే, ఆ ఒక్క మాట చాలు. నీ భర్తంటే నీకెంత ప్రేముందో తెలుస్తోంది. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. నా ప్రేమ అందరికీ అర్థమవుతుంది, అర్థం కావలసిన మీకు తప్ప. నమస్తే మేడం. పని అయిపోయిందన్నారు, మళ్ళీ ఏదైనా పని పడిందా మేడం? ఏ పాత పని అయితే చేయవా? అలా అని కాదు మేడం. చెప్పింది చేయటం వరకే నీ పని, ప్రశ్నలు అడగటం నీ పని కాదు. ఇన్ని రోజులు సత్యని బెదిరిస్తే చాలనుకున్నాను. ఆ రూట్ వర్కౌట్ అవ్వడం లేదు. ఇప్పుడు టార్గెట్ సావిత్రి. ఏసేయమంటారా? అలా చేస్తే సత్య నా వాడవుతాడు అనుకుంటే దాని ఫోటోకి దండపడి చాలా రోజులయ్యుండేది. మంచిగా ఫోన్ చేయి. సావిత్రి క్షేమం కోరుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది అని నేనల్లిన కథని అందంగా చెప్పేయి. ఇది సత్య ఇంటి ల్యాండ్లైన్ నంబర్. మ్మ్. కథని నువ్వు ఎంత అందంగా చెప్తావో ఫలితం అంత బాగుంటుంది. వెళ్ళు, ఆ పంచుడు. ఉంటాను మేడం. సావిత్రి, మీ ఇద్దరూ కలిసుండటానికి ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి
సత్య నావాడు. హలో, సావిత్రి గారేనా? ఎవరు? నేనెవరో తెలుసుకోవడం కన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడనుకునే మీ శ్రీవారి గురించి మీకో విషయం చెప్పాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకెందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే వీధి చివర గ్రౌండ్కి రండి. ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇంకా నష్టపోకుండా ఉండాలంటే మీరక్కడికి రండి. సావిత్రి, ఎవరు? ఆ, ఫోన్లో జాతకాలు చెప్తామంటూ యాడ్. ఓహో, ఎవరతను? ఈయన గురించి ఎలా తెలుసు? ఒకవేళ అబద్ధం అనుకుందామన్నా నా భర్త నాకు దూరంగా ఉంటున్న విషయం అతనికెలా తెలుసు? అతని మాటలు నమ్మి వెళ్ళాలా వద్దా? దూరంగా ఉండటానికి కారణం చెప్తాను అంటున్నాడుగా. వెళ్ళి ఏం చెప్తాడో తెలుసుకుందాం. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. ఉమ్. నమస్కారం అమ్మా. మీరు మీకు ఫోన్ చేసింది నేనే. నమస్కారం అమ్మా. బావున్నారా అమ్మా? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు? సత్యగారి పక్క ఆఫీస్లోనే నేను పనిచేస్తుంటాను. సత్యగారి ఆఫీస్ వాళ్ళు కలిసినప్పుడల్లా సత్యగారు మీరు మంచి జంట అని మీ గురించే చెప్తూ ఉంటారు. అలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక మీకు నిజం చెప్పాలని ఫోన్ చేశాను. అన్యాయమా? అవునమ్మా, ఈ మధ్య మీ వారు సరిగ్గా ఇంటికి రావట్లేదు. రాత్రి పగలు ఆఫీస్ ఆఫీస్ అంటూ బయటే తిరుగుతున్నారు. అవునా? ఎప్పుడు ఆఫీస్లో పనేంటని మీరెప్పుడైనా అడిగారా? మీ మంచితనం వలన ఖచ్చితంగా అడిగి ఉండరు. మీ వారలా ఇంటిని పట్టించుకోకుండా బయటే తిరగడానికి కారణం వాళ్ళ ఎండి. మీ వారు ఆమె మోజులో పడ్డారు. అందుకే ఇంటిని, బంగారం లాంటి భార్యని వదిలేసి ఆఫీస్ పేరుతో ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్య మీరు పని మీద ఊరెళ్ళినప్పుడు కూడా మీ వారు మీతో రాలేదు. దానికి కారణం ఆమె. మిమ్మల్ని అటు పంపించి ఆమెతో కలిసి 4 రోజులు ఆదిలాబాద్లో ఉన్న ఆమె గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అసలు ఆ రోజే గుళ్ళో మీతో చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. మీకు చెప్పడం వల్ల నాకొచ్చే లాభం ఏమీ లేదు.
కానీ 10 మంది గొప్పగా చెప్పుకునే మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. మీకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉంటానమ్మా. హలో, చెప్పావా? చాలా పద్ధతిగా వివరంగా చెప్పాను మేడం. షాక్ అయిందా? దాని మొహంలో ఎక్కడైనా సత్యం మీద అసహ్యం కనిపించిందా? బిత్తరపోయి నిలబడిపోయింది మేడం. అంతవరకు డౌట్ లేదు మేడం. అవునులే, ఇలాంటి వ్యక్తితోనా ఇన్ని రోజులు ఉన్నానని షాక్ అయి ఉంటుంది. చాలు, చెప్పాల్సింది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేశావు. ఇక నేను ఎదురు చూస్తున్న రియాక్షన్ అదే వస్తుంది. అందులో డౌట్ లేదు మేడం. ఊరిమిళ ఏ పని చేసినా డౌట్తో చేయదు, కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఈ పాటికి ఇంటికి చేరుంటుందిగా. దాని రియాక్షన్ ఎలా ఉంటుందంట? మాతో అర్జెంటుగా పనుందని వెళ్ళి గుడికెందుకొచ్చారు? మళ్ళీ మరొక అబద్ధం మాత్రం చెప్పకండి. అనుమానంతో ఆ రోజు ఆయన నా మాట అడిగినందుకే ఎంతో బాధపడ్డారు. ఈ రోజు అతనెవరో చెప్పిన మాటలు నమ్మి నేను ఆయన్ని నిలదీయటం ఎంతవరకు సమంజసం? నిజంగా ఆయన లాంటి తప్పు చేసుంటారా? లేదు, ఆయన లాంటి వారు కాదు. అయినా ముక్కు మొహం తెలియని మూడో మనిషి మాటలు నమ్మి నేను ఆయన్ని అనుమానించడం ఏంటి? ఛ, నిజానిజాలు తెలియకుండా ఒకరి మాటలు విని ఆయన్ని బాధ పెట్టడం బాగోదు. ఆయన్ని అనుమానించడం అంటే ఆయన ప్రేమని అనుమానించటమే. సమయానికి బామ్మ కూడా లేదు. 4 రోజులు ఉండి వెళ్ళమంటే వెళ్ళాలి వెళ్ళాలి అని గోల చేసి మరీ వెళ్ళింది. ఇలాంటప్పుడుంటే మనశ్శాంతిగా 4 మాటలు చెప్పేది. ఈ పాటికి సత్య ఇంట్లో గోల అయిపోయి ఉంటుంది కదా. గోలేంటి, నాకు తెలియకుండా మరో ఆడదాంతో తిరుగుతావా? నీలాంటి వాడితో ఇన్ని రోజులు కలిసి ఉండటమే తప్పు అని బ్యాగ్ సర్దేసుంటుంది. సర్దుతుందంటారా? సర్దుతుంది. మగవాడు ₹1,00,00,000 డబ్బు పోగొట్టినా ఆడది సహిస్తుంది గాని మరొక ఆడదానితో మాట్లాడాడు అన్నా సహించలేదు. అందుకే ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. అబ్బబ్బబ్బబ్బా, అక్కడ జరిగే గొడవని క్రికెట్ మ్యాచ్ చూసినట్టు లైవ్ లో టెలికాస్ట్ చూడాలనుందే. కనీసం రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏంటండి అలా ఉన్నారు? కొంచెం తలనొప్పిగా ఉంది.
చెప్పా. అరే, జ్వరం కూడా వచ్చినట్టుంది కదండి. ఇప్పుడు స్నానం చేశారేంటి? ఒళ్ళంతా చిరాగా అనిపిస్తోంది, అందుకే స్నానం చేశాను. సరే ఉండండి, అప్పుడు నా కోసం తెచ్చిన టాబ్లెట్స్ ఉన్నాయి, తెస్తాను. మంచినీళ్ళు తెస్తాను, ఉండండి. ఇదిగోండి. కళ్ళు మూసుకుని పడుకోండి, నేను బాంబు రాస్తాను. పర్వాలేదులే సావిత్రి. ఏం పర్లేదండి, తలనొప్పి అన్నారుగా, మీరు పడుకోండి, చెప్తాను. పడుకోండి. అయిపోయి ఉంటుంది. ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది. అది సత్యని అనాల్సిన మాటలన్నీ అని బ్యాగ్ తీసుకొని బస్టాండ్కి చేరుంటుంది. ఈ పాటికి సత్య ఫోన్ చేయాలే. ఊర్మిళ, మన ఇద్దరి విషయం తెలిసిపోయింది, సావిత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని. అబ్బా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. అర్జెంటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎలాగే? ఎలాగమ్మగారు? ఏం చేద్దాం? ఏం చేద్దాం? సత్య ఫోన్ చేయకపోతే ఏంటి, మనమే చేద్దాం. ఫోన్ తీయడేంటి? హలో 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 హలో. ఏంటి, సత్య ఫోన్ తీయడం లేదు? ల్యాండ్లైన్కి చేసినా మాట్లాడడం లేదు. కొంపదీసి వాళ్ళిద్దరి గొడవ ఇంకా పూర్తి కాలేదంటావా? బా, అక్కడ ఏం జరుగుతుందో గానీ ఇక్కడ నాకు టెన్షన్తో పిచ్చి పట్టేలా ఉంది. బాగున్నావా సావిత్రి? బాగున్నానండి, రండి కూర్చోండి.
మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే. ఏదో పెద్ద యుద్ధమే జరుగుంటుందనుకుంటుంది ఊర్మిళ మేడం. ఇక్కడ వాతావరణమే కనిపించడం లేదు. తీసుకోండి. ఆఫీస్లో సత్య చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఎండి గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంట. ఒకసారి వెళ్ళి కనుక్కొని రమ్మంటే వచ్చాను. ఆయనకి చాలా జ్వరంగా ఉందండి. కదిలే పరిస్థితిలో లేరు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తగ్గలేదు. ఆయన లేచినట్టున్నారండి. ఒక నిమిషం. సరే. ఓ, చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారే. అయ్యో, వస్తున్నానుండండి. ఏమండి, మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. గంట తర్వాత ఏదైనా తినిపించమన్నారు. కొంచెంసేపు పడుకోండి. ఈలోపు వేడివేడిగా ఇడ్లీ పెడతాను. ఉమా, నువ్వెప్పుడు? అబ్బా, మీరు పడుకోండి. ఉమాగారటు వెళ్తూ నన్ను పలకరించిపోదామని వచ్చారట కదండి? అవును సత్య. మీరు రెస్ట్ తీసుకోండి. ఈలోపు ఉమాగారితో నేను మాట్లాడతాను. పదండి. చూశారుగా ఆయన ఎంత నీరసంగా ఉన్నారు. ఆఫీస్లో ఏదో పనుండి ఎండి గారు పిలిచారంటే చాలు ఆ స్థితిలో కూడా వచ్చేస్తారాయన. అందుకే అలా చెప్పాను, ఏమీ అనుకోవద్దు. సరే, మీరు కూర్చోండి, నేను కాఫీ కలుపుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దు, ఆఫీస్లో పనుంది. సరేనండి, ఆఫీస్లో పనన్నాక ఆగమనలేంగా. వస్తాను. సావిత్రి, చెప్పండి. ఇబ్బందేం లేదుగా? ఇబ్బందా? ఎందుకు? అదే కొత్త కాపురం, ఇద్దరే ఉంటున్నారు. దానివల్ల ఏమైనా? ఆయన తోడుంటే ప్రపంచం నా పక్కనున్నట్టే. ఇక ఇబ్బందే ఉంటుంది. సరే సావిత్రి, ఉంటాను. అవును మేడం, మీరు ఊహించిన వాతావరణం నాకక్కడ ఏమీ కనిపించలేదు. ఎప్పటికన్నా ప్రేమగా సావిత్రి సత్యకి సపర్యలు చేస్తోంది. సత్య హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏం జరగకపోవడమేంటి? ఈ పాటికి ఆ సావిత్రి ఇల్లంతా అల్లకల్లోలం చేసి బ్యాగ్ సర్దుకుని బస్ కూడా ఎక్కేసింటుందనుకుంటే. నిజం మేడం, వాళ్ళ మధ్య గొడవ కాదు కదా, చిన్న మనస్పర్ధ వచ్చినట్లు కూడా లేదు. గొడవ కాకపోవడం ఏంటుమా? నీ భర్తకి మరొకరితో సంబంధం ఉంది. నేను కాదని తనతో టూర్లోకెళ్తున్నాడని చెప్పినా రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాడు? చెప్పుంటే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే జరుగుండాలి. అసలు చెప్పుంటాడంటారా? పనైపోయిందని మళ్ళీ ఫోన్ చేసిందేంటి మేడం? నమస్తే మేడం, చెప్పండి. నేను చెప్పటం కాదు, అడిగిన దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. ఏమైంది మేడం? సావిత్రికి నేను చెప్పమన్న విషయం చెప్పావా? చెప్పడం ఏంటి మేడం, ఇంకా 4 మాటలు కలిపి చెప్పాను. నిజం చెప్పు, చెప్పావా లేదా? చెప్పావా అంటారేంటి మేడం? ఈ పాటికి వాళ్ళిద్దరి మధ్య రచ్చ రచ్చ అయి ఉంటుంది. అలాంటిదేం జరగలేదు, అందుకే కదా నీకు ఫోన్ చేసింది. ఏయ్, నిజం చెప్పు, సావిత్రికి చెప్పావా? అదనుకుని ఇంకెవరికైనా చెప్పావా? లేదు మేడం, నేను తనకే చెప్పాను. చెప్తే మరి రెస్పాన్స్ ఏది? అసలు మీ అందరినీ నమ్ముకున్నాను చూడు, అది నా తప్పు. ఇంకా నేను చూస్తూ ఊరుకుంటే ఇప్పుడు అది చేసే సేవలకి సత్య మనసు వెన్నెలా కరిగిపోతుంది. దూరం అవుతారు అనుకున్న వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. మరేం చేస్తారు మేడం? యుద్ధంలో గెలుపోటములు తేలేది
రాజు యుద్ధంలో దిగాకే. ఇంకా మిమ్మల్ని నమ్ముకొని లాభం లేదు. డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగుతాను. ఏవండి, ఈ జ్యూస్ తాగండి. ఇప్పుడేమొద్దు సావిత్రి. ఒంట్లో బాగోలేనప్పుడు ఏది వద్దని అనిపిస్తుంది. చూడండి ఎంత నీరసంగా ఉన్నారు. తాగండి, కొంచెం హుషారనిపిస్తుంది. తాగండి. నేను తాగుతాను. మ్. ఎవరో వచ్చినట్టున్నారు. వెళ్ళి చూసిరా సావిత్రి. నేను చూస్తానులేండి, మీరు తాగండి. ఎవరై ఉంటారు? చూడు సావిత్రి. చూస్తానండి. నమస్తే మేడం. నమస్తే. ఎవరు కావాలండి? సత్యగారు లేరా మేడం? ఉన్నారు. మీరు? సార్ పని చేసే ఆఫీస్ ఎండి గారు డ్రైవర్నమ్మా. ఓ, ఎండి గారి డ్రైవర్వా? అవునండి. ఆయన కొంట్లో బాగోలేదు, పడుకునున్నారు. సార్తో మాట్లాడాలని మా ఎండి గారు వచ్చారు. కింద కార్లో వెయిట్ చేస్తున్నారు. ఆయనకు బాగోలేదని చెప్తున్నాను కదా. నవీన్, నువ్వేంటి ఇలా వచ్చావు? మీతో మాట్లాడాలని ఎండి గారు వచ్చారు. వచ్చారా? ఏరి? కింద కార్లో ఉన్నారు సార్. ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఎక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేరు. జ్వరం తగ్గాక నేరుగా ఆఫీస్కి వచ్చి కలుస్తారని చెప్పండి. సావిత్రి, నువ్వుండు. ఇంత దూరం వచ్చారంటే ఏంటో కనుక్కొనొస్తాను. వెళ్ళిన దగ్గర నుంచి ఆ పని ఈ పని అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. బాగోలేకుండా బయటికెలా వెళ్తారండి? అది కాదు. చూడండి, మీరు వెళ్ళి ఈయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పండి. మరీ అంత ముఖ్యమైతే మీ ఎండి గారి పైకొస్తారు. సావిత్రి, ఇంటి వరకు వచ్చిన మనిషిని అలా కింది నుంచో పంపించడం మంచి పద్ధతి కాదు. కిందే ఉన్నారు కదా, వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాను. ఒక నిమిషం ఉండు. అది కాదండి. పద నవీన్. ఉర్మిళ, పైకి రావచ్చు కదా. రావటానికి ఇంకా టైం ఉందిలే సత్య. ఏంటి? ఐ మీన్ ఎప్పుడైనా రావచ్చు అంటున్నాను. అవును, ఒంట్లో ఎలా ఉంది? పర్లేదు. 2 days నుంచి ఫోన్ లేదు. ట్రై చేస్తే కలవడం లేదు. అందుకే నేనే రావాల్సి వచ్చింది. ఏదైనా అర్జెంట్ విషయమా? చాలా అర్జెంట్ విషయమే. పైగా ఇంకొకరితో షేర్ చేసుకునేది కూడా కాదు. అందుకే ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలిసినా రాక తప్పలేదు. అంత ముఖ్యమైన విషయం ఏముంది? అది ఒంట్లో బాగోలేదు. తిక్కతిక్కగా ఉంది. వాంతులు కూడా అవుతున్నాయి. కారణమేంటో తెలియడం లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకుందామని. ఒంటరిగా వెళ్ళలేను. ఇంకొకరితో వెళ్ళటం నాకిష్టం లేదు. అందుకే తోడుగా నువ్వొస్తే బావుంటుంది. మాట్లాడవేంటి సత్య? అంటే నువ్వు తప్ప వేరెవరితో వెళ్ళినా బాగోదు కదా. బయటికి రావాలంటేనే నాకు అనీజీగా ఉంది. ప్లీజ్ వెళ్దామా? ప్లీజ్ సత్య. సరే.
డ్రైవర్ కార్తీ. డాక్టర్ పద్మజ గారిని కలవాలి, ఉన్నారా? ఉన్నానండి, వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ. రూమ్ నంబర్ 11లో ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి. ఓకే మేడం. రెడీ చెయ్యి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. చెప్పండి మేడం, ఏంటి ప్రాబ్లం? ఆ, ఒళ్ళంతా ఒకలా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి. అలాగా, ఇలా వచ్చి కూర్చోండి మేడం. ఒకసారి లోపలికి రండి. కంగ్రాచులేషన్స్ సార్, మీ వైఫ్ ప్రెగ్నెంట్. మీ పేరు? ఊర్మిళ. మీ హస్బెండ్ పేరు? మీ హస్బెండ్ పేరు చెప్పండి మేడం. సత్యప్రసాద్. మొదటి ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. టైంకి ఫుడ్, మెడిసిన్స్ తీసుకోవాలి. ఉదయాన్నే వాకింగు, చిన్న చిన్న పనులు చేస్తే మంచిది. అలాగే డాక్టర్. ఏంటి మీ హస్బెండ్ హ్యాపీగా కనిపించట్లేదు? భార్య గర్భవతం తెలియగానే ఎంత హడావిడి చేస్తారో. మీరేంటండి? ఆయనకి ఒంట్లో బాలేదులేండి. ఓ అలాగా. ఈ మెడిసిన్స్ టైం టు టైం జాగ్రత్తగా వాడండి. అలాగే డాక్టర్, ఉంటాను. ఓకే. డ్రైవర్, నువ్వు వెళ్ళిపో. ఏది జరగకూడదని భయపడ్డాను, అదే జరిగింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. 4 గోడల మధ్య జరిగిపోయింది. నలుగురికి తెలియదనుకుంటే ఇప్పుడు అది ఊరు మొత్తానికి తెలిసేలా ఉంది. పెళ్లి కాకుండా తప్పు చేశానని తెలిస్తేనే అన్నయ్య ఏం చేస్తాడో అని భయపడ్డాం. తల్లిని కాబోతున్నానని తెలిస్తే అన్నయ్య బ్రతకనిస్తాడా?
నన్ను చంపి తను చనిపోతాడు. అన్నయ్యనే కాదు, బంధువులకి స్నేహితులకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ ముందు నేను తలెత్తుకొని తిరగలనా? 10 మందికి ఈ విషయం తెలిస్తే ప్రాణాలతో ఉండగలనా? అసలు ఆ రోజు నేను చచ్చుంటే బాగుండేది. కేవలం నీతో మాట్లాడినందుకు, నీతో తిరిగినందుకే నన్ను తిరిగిపోతుందని అన్నారు. ఈ విషయం తెలిస్తే ఇంకేమంటారో, ఎలా వేధిస్తారో. ఏ విధంగా చూసినా నా సమస్యకి చావు తప్ప పరిష్కారం కనిపించడం లేదు. ప్లీజ్ ఊర్మిళ, అలాంటి మాటలనొద్దు. అంతకన్నా చేయగలిగిందే ఉంది. ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం చూస్తాను. ఏం చూస్తావు? ఏం చేయగలవు? చేస్తాను చూస్తాను అంటూ టైం వేస్ట్ చేస్తే రేపు నడి వీధిలో నవ్వుల పాలయ్యేది నేను. నాకు తెలుసు ఊర్మిళ, పరిస్థితి అంత దూరం రాకముందే ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం చేద్దాం అంటున్నావు గాని ఏం చేస్తావు? నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యం చేసుకుంటావా? తప్పు చేశాను ఊర్మిళ. తాగిన మైకంలో నీ జీవితం నాశనం చేశాను. నా భార్య సావిత్రికే న్యాయం చేయను, నీకే న్యాయం చేయను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా వల్ల నీకింత అన్యాయం జరుగుతుందని తెలుసుంటే నేను నీతో వచ్చుండేవాణ్ణే కాదు, నీకు బాధ ఉండేది కాదు. నన్ను క్షమించు ఊర్మిళ, క్షమించు. అమ్మా, అబ్బా, అయ్యో, ఓలమ్మో ఓలమ్మో, ఏటైనా తమగోరు నడుం పట్టేసినాదా ఏటి? అట్ట కూసోండి, ముందు మందు పట్టిస్తాను. నా నడక నీకు నడుం నొప్పితో నడిచినట్లుందా? మరి అట్టాగే నడిచినారు కదేటి? ఆడవాళ్ళలా ఎప్పుడు నడుస్తారో కూడా తెలియని ఆడదానివి నువ్వేం ఆడదానివే? ఇప్పుడు నేను గర్భవతిని కదా, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అలాగే కదా నడవాలి. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మగారు కడుపుతో ఉన్నారు, పండ్లు తినిపిద్దాం జ్యూసులు తాగిద్దామని లేకుండా వెళ్ళి తొందరగా కొబ్బరి నీళ్ళు తీసుకొనిరా. అట్టగే నమ్మగారు. అమ్మగోరు కొబ్బరి నీళ్ళు. అవును, ఇలాంటప్పుడు భర్త పక్కనే ఉండి అరే ఆ పని చేయకూడదు, ఈ బరువెత్తకూడదు, అలా నడవకూడదు అంటూ కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. అవునమ్మగోరు. మరి మా ఆయన లేడే? వస్తాడు ముత్యాలు, తొందరలోనే ఆ సీను కూడా ఉంటుంది. అయినా లేని కడుపుని నటించటం కష్టం కదూ. నటన నిజమయ్యే రోజు తొందరలోనే వస్తుందిలే. ఇంకా అలా నిలబడి చూస్తావే? నువ్విచ్చింది కొబ్బరి నీళ్లే. వెళ్ళి ప్లేట్ నిండా యాపిల్ ముక్కలు తీసుకురా. కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముత్యాలు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అట్టగేనమ్మా. పాపం, నా కడుపులో తన బిడ్డ గురించి సత్య ఎంత బాధపడుతున్నాడో.
వద్దు, అదేం కాదు. నో, వద్దు, నీకు అన్యాయం చేయను. నో, వద్దు, అలా జరగడానికి వీల్లేదు. నో, వద్దు, వద్దు, ఏం కాదు, నేనున్నాను కదా, నీకేం కాదు, కంగారు పడకు. నో, ఐఎమ్ సారీ, నీకు అన్యాయం చేశాను. నో, జీవితంలో చేయకూడని తప్పు చేశాను. నీకు అన్యాయం చేయలేను, నిన్ను అనాథగా వదిలేయలేను. నో, నో, నేను తప్పు చేశాను, నీకు అన్యాయం చేశాను. నేనేం చేసి ఈ తప్పు దిద్దుకోను? ఎలా నీ జీవితాన్ని బాగు చేయగలను? ఎలా ఎలా ఏం చేయాలి? నో, నో, ఏమండి? నో. ఏమండి? ఏంటండి అలా కలవరిస్తున్నారు? ముందు మంచినీళ్ళు తాగండి. అయినా అంతలా కలవరిస్తున్నారేంటి? కలవరించానా? ఏమని కలవరించాను? ఆ, తప్పు చేశాను అంటున్నారు. నీకు అన్యాయం చెయ్యను, నిన్ను అనాథలా వదిలేయను అని ఏదేదో కలవరిస్తున్నారు. ఇప్పుడేం తప్పు చేశారని, నాకేం అన్యాయం చేశారని నిద్రలో కూడా అలా బాధపడుతున్నారు. ఓ, అలా కలవరించానా? ఏదో పీడకల వచ్చిందిలే. ఏం కల? ఏదో పిచ్చి కల. నీ నిద్ర పాడు చేసినట్టున్నాను, నువ్వు పడుకో. నాకు తెలుసండి, మీరు బాధపడుతుంది నా గురించే. పైకి విడిపోదాం అంటున్నా మీ మనసులో ఆలోచన లేదు. ఎందుకో మీరలా మాట్లాడుతున్నారంతే. నాకు అన్యాయం చేస్తున్నాను అని నిద్రలో కూడా బాధపడుతున్నారంటే మీరెప్పటికీ నాకు అన్యాయం చేయలేరు, నన్ను వదిలిపోలేరు. నా వల్ల ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతోందంటే తట్టుకోలేకపోతున్నాను రా. రే సత్య, రే, కావాలని చేసిన తప్పు కాదది. ఎందుకురా ఇంత బాధపడతావు? ఎలా చేసిన తప్పు తప్పే కదరా. ఈరోజు నా తప్పు ప్రాణం పోసుకుంటోంది. దాన్నేం చెయ్యాలి? నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఎలా కాపాడుకోవాలరా? నీ ప్రశ్నకి నా దగ్గర కూడా సమాధానం లేదురా. ఊర్మిళ గర్భవతి అయిందంటే తన బాధని వాళ్ళకి తెలియకుండా దాచినంత సులభంగా నెల నెలా తన శరీరంలో వచ్చే మార్పుని దాచలేం కదా. కానీ ఒకటి, ఇలాంటప్పుడు బాధపడుతూ కూర్చుంటే మనకు సమాధానం దొరకదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదో ఒక సమాధానం దొరకకుండా పోదు. ఏంటి కబుర్లు? సత్య ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ నన్ను తెలిసి అక్కడేం చేస్తున్నాడు? మీ గురించే ఆలోచిస్తున్నాడు మేడం. ఏమని? తన వల్ల మీ జీవితం అన్యాయం అయిపోయిందంట. నలుగురికి తెలియని తప్పునే ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు తను గర్భవతి అయింది, తనకేం చేయాలి, ఎలా చేయాలి అని మా ఆయనతో చెప్పి పాపం ఏడుస్తున్నాడు మేడం. అవునా? ఛా, సత్య ఏడవడమేంటి? ఏడిపించి ఏడవడం ఏంటి అంటారేంటి మేడం? నాకు కావాల్సింది సత్య, తన బాధ కాదు. కానీ ఏం చేస్తాం? ఇనుప ముక్క మీద జాలి పడితే నచ్చిన వస్తువు తయారు చేయగలవా? వంగే దశకి వచ్చినప్పుడే మంట మరింత పెంచాలి. నువ్వు పెట్టేయ్.
చెప్పు ఊర్మిళ. ఏదైనా వర్క్లో ఉన్నావా సత్య? లేదు, చెప్పు. ఏం లేదు, ఏంటో తిక్క తిక్కగా ఉంది. పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముత్యాలు వస్తుందేమో అని చూస్తే అది ఇంకా రాలేదు. ఏమనుకోకుండా నాకు మామిడికాయలు తెచ్చిపెడతావా? అలాగే. త్వరగా తీసుకురా సత్య. ఉమ్. ఉంటాను. ఎవర్రా? ఊర్మిళనా? అవునరా. ఏంటంట? ఏం లేదు, ఓసారి రమ్మంటోంది. వెళ్ళి కలిసొస్తానురా. ఉమ్. ఏం కావాలి సార్? ఆ, పుల్లటి మామిడికాయలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఈయనేంటి ఇక్కడ? ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి. ఫ్రెష్వేనా? ఫ్రెష్వే సార్, అన్ని ఫ్రెష్వే. ఓ, 5 కాయలు ఇవ్వండి. అలాగే సార్. ఏమండి, ఆ? మీరేంటండి ఇక్కడ? మాట్లాడరేంటండి? ఆ, అదే సావిత్రి, కొంచెం ఫీవర్గా ఉంది కదా, ఏవైనా ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాను. జ్వరంగా ఉంటే యాపిల్ తింటారు గాని పుల్లటి మామిడికాయలు అడుగుతున్నారేంటి? జ్వరంగా ఉంటే నోరు సప్పుగా ఉంటది, ఏదేదో తినాలనిపిస్తుంది మేడం. ఆ, అదే. మీరు మరీను ఏదో గర్భిణీ స్త్రీలు అడిగినట్టు జ్వరానికి మామిడికాయలు అడిగితే బాగుండదండి. యాపిల్స్ తీసుకోండి. ఆ, సరే. ఓ 1/2 డజన్ యాపిల్స్ ఇవ్వండి. సరే. ఇవి కూడా తూకం వేయండి. అవును, ఆఫీస్లో పనైపోయిందా? లేదు సావిత్రి, వెళ్ళాలి. సరే అయితే, నేను కూరగాయలు తీసుకోవడం అయిపోయింది, ఇంటికెళ్తానులేండి. పద, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకండి? పక్కనేగా, నేను వెళ్తానులేండి. ఎంతైందండి? 400 మేడం. ఇదిగో మేడం యాపిల్స్. ఇవిగోండి. ఏమండి, తీసుకోండి. థ్యాంక్ యూ. జాగ్రత్త అండి, ఒంట్లో బాలేదు కదా, ఊరికే బయట తిరక్కండి. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఉమ్. మామిడికాయలు వద్దన్నారుగా? మీరే చెప్పారు కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుందని. ఇవి కూడా తీసుకెళ్తాను. సరేనండి. ఇవి బిల్ చేయండి. ఇవిగో ఊర్మిళ, మామిడికాయలు. థ్యాంక్స్ సత్య, నా గురించి చాలా కష్టపడుతున్నావు. ఇందులో కష్టమే ఉంది? ఎందుకు లేదు? నీకు ఒంట్లో బాలేకపోయినా ఫోన్ చేసి నాకిది కావాలి అనగానే వెంటనే తీసుకొచ్చావు అంటే నీకెంత ప్రేమో. ఈ ప్రేమ నా మీద కాదని నాకు తెలుసులే. ఈ ప్రేమంతా నా కడుపులో పెరుగుతున్న నీ బాబు మీదేగా. అందుకే నీ ఆరోగ్యం గురించి కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఈ మామిడికాయలు తీసుకొచ్చావు, అంతేగా? సత్య, చెప్పడం మర్చిపోయాను. డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ తీసుకోలేదు. టైం టు టైం వాడాలని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్రిస్క్రిప్షన్ ఇవ్వు, వెళ్ళి తీసుకొస్తాను. ఇంట్లోనే కూర్చుని బోరు కొడుతుంది సత్య, నేను నీతో వస్తాను. నువ్వెందుకు? నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. డాక్టర్ గారు వాక్ చేస్తే మంచిది అన్నారు కదా, ఇద్దరం వాళ్ళ నడుచుకుంటూ వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకుందాం. ఇంటి దగ్గర వాక్ చేయమన్నారు కానీ బయట రోడ్డు మీద ఎందుకు? నేను బైక్ మీద వెళ్ళి 10 నిమిషాలు వచ్చేస్తాను. ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి, అందుకే అలా బయటికొస్తాను అంటున్నాను. సరే, వెళ్దాం పద.
1 minute. పద సత్య. ఉమ్. ఏంటి సత్య అలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేకపోతే నువ్వలా ఉండవుగా. మనిషి అన్న తర్వాత ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆలోచన లేక నా పక్కన నడవడానికి ఇబ్బందా? ఇబ్బంది ఏముంటుంది? ఎందుకు లేదు? నేనే నీకు పెద్ద ఇబ్బంది కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ప్రశాంతంగా ఉన్న చెరువులోకి రాయి విసిరినట్లు నీ జీవితంలోకి నేనొచ్చాను కదా. అది పరిచయంతోనే ఆగినా బావుండేది, స్నేహంతో మిగిలినా అర్థం ఉండేది. ఆ హద్దు కూడా దాటి చాలా దూరం వచ్చాం కదా. నీ మౌనమే నీ బాధ చెప్తుంది సత్య. అలా బాధపడుతూ ఎన్నాళ్ళు? దీనికి ఏదో ఒక పరిష్కారం చెప్తాను అన్నావుగా. ఏమైంది? ఏదైనా పరిష్కారం దొరికిందా? కొంచెం టైం ఈ ఊరిమ్లా. ఖచ్చితంగా ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెప్తాను. నేనాగుతాను. కడుపులో ఉన్న వీడాగాలిగా. నిన్నిబ్బంది పెట్టకూడదని నా బాధని నాలోనే దాచుకున్నాను, నా ప్రేమని నాలోనే దాచుకున్నాను. కానీ వీణ్ణెంతకాలం దాచగలను? ఈ తప్పునెంతకాలం ఆపగలను? ఇవి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఇవి ఓన్లీ నైట్ టైం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. ఇవి బ్లడ్ కోసం రోజు 3 times వేసుకోవాలి. సరే ఊర్మిళ, టైంకి టాబ్లెట్స్ వేసుకొని పడుకో. ఇంటి దగ్గర సావిత్రి వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. నా ఆనందానికి అడుగడుగున ఇది అడ్డుపడుతూనే ఉంది. ఊర్మిళ, వస్తాను. ఏమైంది ఊర్మిళ? వాంతొచ్చేలా ఉంది సత్య. నీలాంటి మంచి మనిషి పరిచయం కావటమే నా అదృష్టం సత్య. ఇంతకన్నా ప్రేమగా చూసుకునే మనిషి ఎవరికి దొరుకుతారో? నేను చాలా అదృష్టవంతురాలిని సత్య. అసహ్యానికి కూడా అరచేతులు అడ్డం పెట్టే అభిమానం నీకు తప్ప ఎవరికుంటుంది? ఇంత ప్రేమగా చూసుకునే నువ్వు దొరకటం నా అదృష్టమే కాదు, నీలాంటి తండ్రి దొరకటం మన బిడ్డ అదృష్టం కూడా. ఈ చెయ్యి పట్టుకుని నడవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ రోజే ఆ కల నిజమయ్యుంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు. నువ్వు వెళ్ళిపోతే ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నట్లుంటుంది. కాసేపు నాతోనే ఉండు సత్య, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ సత్య, ప్లీజ్. సరే. ఏంటండి
లేట్ అయింది. చిన్న పనుండి లేట్ అయింది. అదే అనుకున్నానులేండి. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందండి? తగ్గిందా? ఆ, మిమ్మల్ని చూస్తుంటే తగ్గినట్లేం అనిపించటం లేదే. నువ్వు వెళ్ళిపోతే ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నట్లుంటుంది. కాసేపు నాతోనే ఉండు సత్య, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. తగ్గిందని చెప్తున్నాను కదా. పోన్లేండి, తగ్గితే మంచిదేగా. సరే, త్వరగా వెళ్ళి స్నానం చేసిరండి. వేడివేడిగా అన్నం తిందురుగాని. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడమేంటి? ఏం తిన్నారని? నిన్నట్నుంచి ఆ ఇడ్లీలు బ్రెడ్ ముక్కలే కదా. కొంచెం అన్నం తిన్నారంటే ఆ నీరసం కూడా పోతుందండి. ప్లీజ్ సావిత్రి, వద్దని చెప్తున్నాను కదా, వదిలేసేయ్. ఏంటి రోజు రోజుకి ఈయన ఇలా అయిపోతున్నారు? జ్వరం వచ్చినా ఎండి గారు వచ్చారనగానే వెళ్లారు. ఈరోజు ఆఫీస్ పని అంటూ వెళ్లారు. అతను చెప్పినట్లు నిజంగా ఈయనకి ఎండి గారితో సంబంధం ఉందా? చచా, వాడి మాటలు నమ్మి మళ్ళీ ఆయన్ని అనుమానించడమేంటి? ఆయన లాంటి మనిషి కాదు. మరి సమస్య ఏంటి? ఒకవేళ నాతో చెప్పలేని సమస్య ఏదైనా ఉందా? దానివల్లనే ఈరోజు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అన్నా నా ప్రేమని ఒప్పుకోలేకపోతున్నారా? అలాంటి సమస్య ఆయనకి ఏముండుంటుంది? లేడీ డాక్టర్తో ఈయనకేం పని? ఈ పేరెవరిది? ఏమి ప్రిస్క్రిప్షన్ ఈయన దగ్గర ఎందుకుంది? ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్లతో వెళ్లారనుకుంటే ప్రిస్క్రిప్షన్ ఈయన దగ్గర ఎందుకుంది? ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవా? ఇంట్లో ఉన్నాను, ఎదురుగా సావిత్రి ఉంది, ఏం మాట్లాడమంటావు? అయినా బయటకొచ్చి ఫోన్ చేసేలోపు అంత తొందర ఎందుకు?
అది కాదు సత్య, ఏంటో అనీజీగా ఉంది. ఒకసారి ఇక్కడికి వస్తావేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఆ విషయానికి ఫోన్ చేయక్కర్లేదు, SMS కూడా పెట్టొచ్చు. అయినా ఇప్పుడేంటి, రావాలి అంతే కదా. వస్తున్నాను. ఏంటి 2 రోజులకి చిరాకు పడుతున్నాడు? ఏటన్నారేటి? ఇన్నిసార్లు ఫోన్ ఎందుకు, వస్తున్నాను కదా అంటున్నాడు. అది చిరాగ్గా. కొత్తగా ఈ అలవాటేంటి? నాతో ప్రేమగా మాట్లాడాలి కానీ ఇరిటేట్ అవుతున్నాడేంటి? పెనం మీద దోసేత్తాం, పెనమంతా పరుసుకుందిగా అందా అని దోశ పెనమైపోతుందా అమ్మాయి గోరు? దోశ దోశనే, పెనం పెనమే. అట్టాగే పెళ్ళాం పెళ్ళామే, బయట వాళ్ళు బయట వాళ్లే. వద్దన్నా ఆ అమ్మ కొంగు పట్టుకొని ఎట్టా తిరుగుతున్నారో చూడు. ఎవరే బయటోళ్ళు? ఎంతైనా తమరు బయటోళ్ళు కాదేటి? తాళి కట్టకపోయినా భార్యననుకున్నానని, శోభనం జరగకుండానే జరిగిందనిపించుకున్నానని పరాయిదాన్నైపోతానా? సత్య నా ప్రాణం. నేను సత్య అసలు భార్యని. నన్ను పరాయిదాన్నంటావా ఏంటి? దాని కొంగు పట్టుకుని నా సత్య తిరుగుతున్నాడా? నా వెంట తిరగడం లేదు కాబట్టేగా నువ్వలా మాట్లాడావు. అట్టాని కాదమ్మా. ఎలా అన్నా అర్థం అదే. ఇన్ని రోజులు ఏదో మాటలతో బెదిరిస్తే చాలు తనే నా దారిలోకి వస్తాడు అనుకున్నాను. రాడని అర్థమైపోయింది. ఇంత జరిగితే తను నా మీద జాలిపడి సానుభూతి చూపించాల్సింది పోయి చిరాకు పడతాడా? అంటే తన మనసులో నాకింకా చోటు దక్కలేదన్నమాట. ఇంకా చూస్తూ కూర్చుంటే లాభం లేదు. సత్య నన్ను పూర్తిగా నమ్మాలి. నా మీద వద్దన్న ప్రేమ కురిపించేలా చెయ్యాలి. ఇంకేట్ చేస్తారు? శీలం పోయిందంటేనే పట్టించుకోలేదు, పానం పోయిందన్నా పట్టించుకునేలా లేరు. ఇవ్వాల్సిన డోస్ కరెక్ట్గా ఇస్తే తనే పట్టించుకుంటాడు. ఈసారి ఇస్తాను చూడు, స్ట్రాంగ్ డోస్. ఊర్మిళ, నేను ఇంటి దగ్గర ఉన్నానని తెలుసు కదా. నువ్వు ఫోన్ చేసావంటే నేను లిఫ్ట్ చేయకపోయినా వస్తున్నాను కదా. సారీ సత్య, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఇక నీకు నా బాధ ఉండదు. మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ దగ్గరికా? ఏ, ఒంట్లో ఏమైనా బాగాలేదా? మనసు బాగాలేదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఎన్ని రోజులిలా నేను బాధపడుతూ నిన్ను బాధ పెడుతూ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుకి ప్రతిరోజు శిక్ష అనుభవిస్తూ ఎలా ఉండగలం? అందుకని 4 గోడల మధ్య జరిగిన తప్పు నలుగురికి తెలియకముందే దాన్ని చెరిపేద్దాం. అవును సత్య, నేను నా గురించి ఆలోచిస్తున్నానో లేదో కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. ఫోన్ చేసి ఫోటోలు చూపిస్తాను అంటేనే హడలిపోయా. అలాంటిది రేపు ఈ విషయం సావిత్రికి గాని మా అన్నయ్యకి గాని తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ ఊహ కూడా నన్ను భయపెడుతుంది. అందుకే నా కడుపులో ప్రాణం పోసుకున్న తప్పుని ఇందులోనే సమాధి చేద్దాం. మీ హస్బెండ్ పేరేంటి? సత్యప్రసాద్. మరి మీ వారితో నా దగ్గరికి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చింది మీరే కదా? డాక్టర్ దగ్గర నుంచా? ఏ డాక్టర్? మీ ఆవిడ ఊర్మిళను చెక్ చేసిన డాక్టర్. ఆవిడ
ఆవిడ గోరు వచ్చినారు అమ్మాయి గోరు. ఆవిడ గారా? ఏ ఆవిడ గారు? అదే ఆ అమ్మాయి గోరు. ఏయ్ సరిగ్గా చెప్పు. సావిత్రి గారు అమ్మగోరు. సావిత్ర